ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. DPR పనులు, ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ వేగవంతంగా జరుగుతూ ఉంది. ఒకసారి అది పూర్తయిపోయితే క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలనే దాంట్లో ఉన్నాం. ఇదే కాకుండా ఇంకా అనేక ఇతర ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా 10వ తేదీ మాత్రం మన జైరాబాద్లో ఉన్నటువంటి మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే స్కీమ్ ఉందో, లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కింద ఇండస్ట్రియల్ కారిడార్ నెట్వర్క్లో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ నిర్ణయం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీస్ మేము చాలా పెద్ద ఎత్తున ప్లగ్ అండ్ ప్లే సిస్టంలో ప్రారంభిస్తున్నాం. ప్లగ్ అండ్ ప్లే అంటే షెడ్ అన్ని నిర్మాణం అయితే చేయాలనుకున్నటువంటి వాళ్ళు వచ్చి ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ మన జైరాబాద్లో కూడా ఇతర ప్రాంతాల్లో కూడా చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి 12 న్యూ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో మన తెలంగాణకు జైరాబాద్కి ఇవ్వడం జరిగింది. నేనే కష్టపడి ఆ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మరి దేశవ్యాప్తంగా 1,52,000 మంది ఉద్యోగాలు రావాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నాం. మన జైరాబాద్లో 10 లక్షల మందికి మరి ఇండైరెక్ట్ జాబ్స్ రావాలనేటువంటి ఆలోచనతో మరి దీన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది నేషనల్ హైవే 65 జైరాబాద్లో ఏదైతే జరాసంగం అండ్ నాలకల్ ఈ 2 మండలాల మధ్యలో ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుంచి 100 కిలోమీటర్లు. RRR వచ్చినట్టయితే ఇంకా నెట్వర్క్ పెరుగుతుంది. ఎందుకంటే మనకందరికీ తెలుసు, మన దగ్గర ఇండస్ట్రీస్ కానీ ఐటీ కానీ ఇతర ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ అంతా కూడా హైదరాబాద్ దగ్గర జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ నేను, ఒకటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ టు వరంగల్, ఇంకోటి చెప్పబోతున్నాను కాకతీయ PM మెగా టెక్స్టైల్ పార్క్ అది వరంగల్, ఇది జైరాబాద్ బీదర్ బార్డర్లో. ఆ రకంగా కొంత ప్లాన్ చేసి ప్రధానమంత్రి గారి ఆలోచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సలహాలు సూచన మేరకు జైరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో 10,000 మందికి మన తెలంగాణలో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు నేను ప్రధానమంత్రి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మనకు తెలిసి ఈరోజు టెక్స్టైల్ సంబంధించి మరి కాటన్ పత్తి ఉత్పత్తులు మనం అగ్రభాగాన ఉన్నాం. ఆదిలాబాదు ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున, వరంగల్ ప్రాంతంలో కాటన్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మనము ఉపయోగించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయడము, లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ యొక్క టెక్స్టైల్ పార్కు దేశవ్యాప్తంగా 7 మాత్రమే ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ యొక్క పార్కు నేను తెలంగాణలో ఏర్పాటు చేస్తాను, ఆ ఎడిట్లో ఒకటని చెప్పి వారు ఎన్నికలప్పుడు ప్రకటించారు. వారి ప్రకటన మేరకే ఆ నేపథ్యంలోనే ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి వివరాలు వెల్లడిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ టూర్లో ప్రధాని పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారంటూ కూడా వివరించారు.
మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా వివరిస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం.